నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపీతో వెన్నుముక శస్త్రచికిత్స విజయవంతం. ఇసుకపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తికి వెన్నుముక శస్త్రచికిత్స విజయవంతం. ఈ శస్త్రచికిత్స ప్రైవేట్ ఆసుపత్రిలో 4 లక్షల వరకు ఖర్చు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన డాక్టర్లతో ప్రజలకు ఉచిత వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరిన వైద్యులు మరియు వైద్య సిబ్బంది. సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స, మొట్టమొదటిసారిగా లాప్రోస్కోపీ న్యూరో శస్త్రచికిత్స. నంద్యాల సర్వజన ఆసుపత్రిలో లాప్రోస్కోపీతో వెన్నుముక శస్త్రచికిత్సను న్యూరో సర్జన్లు మొట్టమొదటిసారిగా చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు. మంగళవారం శస్త్రచికిత్స విజయవంతం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల సర్వజన ఆసుపత్రికి గత వారం రోజుల కిందట ఇసుకపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వెన్నుముక దగ్గర ఉన్న డిస్క్ సమస్యతో ఆసుపత్రికి వచ్చాడు. అతనికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. ఆ తర్వాత కుట్టుకోత లేకుండా లాప్రోస్కోపీతో శస్త్రచికిత్స చేసినట్లు తెలిపారు. అనంతరం న్యూరో సర్జన్లు డాక్టర్ రాజేష్, డాక్టర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో వెన్నుముక డిస్క్ శస్త్రచికిత్స చేయాలంటే 4 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని, కానీ సర్వజన ఆసుపత్రిలో ఉచితంగా ప్రప్రథమంగా చేసినట్లు చెప్పారు. లాప్రోస్కోపీ ద్వారా రోగి త్వరగా కోలుకోవడంతో పాటు రక్తస్రావం తక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శస్త్రచికిత్స విజయవంతం కోసం కృషి చేసిన వైద్యులను, సిబ్బందిని వైద్యాధికారులు అభినందించారు. ఈ శస్త్రచికిత్సను అనస్థీషియా వైద్యులు హెచ్ఓడి డాక్టర్ కృష్ణఫర్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ బాలాజీ, డాక్టర్ వరప్రసాద్, ఓటీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ జిలానీ, ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. బయట ఏమైనా చూసుకున్నావా? ఏమన్నారు బయట? ఎంత అడిగితే పరీక్షకే 12,000 అడిగినా కానీ వచ్చి జాయిన్. ఇప్పుడు ఇక్కడ ఏంటండి ఉచితంగా ఇష్టం. రాజు అనే 45 ఏళ్ళ పేషెంట్ 30వ తేదీ ఈ హాస్పిటల్ అడ్మిట్ అయినారు. 31వ తేదీ ఆపరేషన్ చేశారనమాట. 30వ తేదీ కంటే ముందర ఒక వారం 10 రోజుల నుంచి న్యూరో సర్జరీ డాక్టర్స్తో ఫాలోఅప్లో ఉన్నారు. అంటే రోజు ఓపీకి వచ్చి రావడం, ఏదో అవసరమైన ట్రీట్మెంట్ వారం పాటు ఇచ్చారనమాట. బిఫోర్ ఆపరేషన్ ఒక రోజు రండి అని చెప్పారు. 30వ తేదీ అడ్మిట్ అయితే 31వ తేదీ చేశారు. అందరికీ తెలుసు, చిన్న డిస్క్ అనేవి ఉంటాయి వర్టిబ్రా మధ్య ఈ వెన్నెముకలోన. అది L5S1 మధ్యలో ఒక బిల్ల లాంటిది ఉంటుంది డిస్క్. ఆ డిస్క్ ప్రొలాప్స్ అయిందనమాట ఈ పేషెంట్కి. అప్పుడు దానికి సిమ్టమ్స్ కానీ ఎడం వైపు నంబనెస్గా ఉండడం, అంటే జోమ్ పట్టినట్టు, నొప్పిగాను, ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఉంటే ఇంకా ఈయనకి చేసింది ఏంటంటే స్పెషల్ ఆపరేషన్ అనమాట. ఎండోస్కోప్తో అంటే లాప్రోస్కోప్ అని వింటారు. లాప్రోస్కోప్ అనేది ఎక్కువ అబ్డామిన్ పొట్ట మీద అలా చేస్తుంటారు. ఇది ఎండోస్కోప్లో చూసుకుంటూ, అంటే చిన్న హోలు, మామూలుగా బటన్ హోల్ ఆపరేషన్లు అని ముందు వచ్చాయి కదా, అలాగే దీనికి బటన్ హోల్ అంతే. ఎక్కడైతే అది అబ్నార్మల్ ఉందో అక్కడ బటన్ హోల్ చేసి ఎండోస్కోప్లో చూస్తూ ఆ డిస్క్ ప్రొలాప్స్ అంటే ముందుకు వచ్చి ఉంటుంది, అది దాన్ని తీసేశారు. ఆ డిస్క్ని తీసేస్తే దానివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ ఎఫెక్ట్స్ నరాల మీద పడి ఉంటుంది కదా, అది పోయి పేషెంట్ ఫ్రీ అవుతారనమాట. వాళ్ళు న్యూరో సర్జన్స్ ప్లస్ అనస్థీషియా టీమ్, వాళ్ళ హెచ్ఓడి క్రిస్టఫర్ గారు, న్యూరో సర్జన్ రాజేష్ అండ్ భరత్, ప్లస్ సిస్టర్స్, ఓటీ టీమ్ అందరూ కలిసి ఇది ఆపరేషన్ సక్సెస్ చేశారు. దీనికంటే ముందు చెప్పుకోవాల్సింది, మెచ్చుకోవాల్సింది ఏముందంటే, మనకి ఆ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండేటివి కొన్ని ఉన్నాయి. వాళ్ళు పర్సనల్గా వాళ్ళ నర్సింగ్ హోమ్లో ఉండేటివి ఎండోస్కోప్ తెచ్చి ఇక్కడ చేశారనమాట. మామూలుగా బయట చేసింటే 3-4 లక్షలు ఆయనకి ఖర్చు అయ్యి ఉండేది. సో అది మెచ్చుకోవాలి. ఈ ఆపరేషన్లు వాళ్ళు డాక్టర్లు కాబట్టి చేస్తారు. వాళ్ళు పర్సనల్ ఎక్విప్మెంట్ తెచ్చి చెయ్యాలని ఎక్కడా లేదు. సో ఇది మంచి మూమెంట్ అనమాట. సో ఒకవేళ మీకందరికీ తెలిసిందే, డాక్టర్లందరికీ తెలిసిందే, ఒకవేళ ఇక్కడ లేదు బాబు మనం బయట చేద్దాము అనేది ఈజీ అని చెప్తాము కదా, అది అట్లా ఆశ అట్లాంటివి లేకుండా ఒక పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో, దట్టు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళ పర్సనల్వి ఇక్కడ తెచ్చుకొని న్యూరో సర్జన్స్ ఇద్దరు ఈ ఆపరేషన్ని సక్సెస్ చేశారనమాట.
అది చాలా మంచి విషయము. ఈరోజే నాకు అది మేము సొంతం అది ఆపరేషన్ చేసింటే తెలుసు. మేము ఇట్లా చేసాం మేడం మా ఇంటి నుంచి తెచ్చుకొని అని అంటే అది దానికి చాలా సంతోషమైందనమాట. సో ఈ టీం అందరికీ ఎవరెవరు ఆ పేషెంట్ ఆపరేషన్కి ఇన్వాల్వ్ అయ్యి ఉంటారో వాళ్ళకి మెనీ థ్యాంక్స్. ప్లస్ ఎస్పెషలీ ఇంకా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది న్యూరో సర్జన్స్కి ఇద్దరికి, వాళ్ళ ఇంటి నుంచి తెచ్చి చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పైన్ సర్జరీ ద్వారా లాభాలు ఏమనగా రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది. మామూలుగా ఆపరేషన్ చేసినా దగ్గర అర్ధ లీటర్ నుంచి 1 లీటర్ రక్తం పోతుంది ఓపెన్ సర్జరీలో. దీంట్లో మ్యాక్సిమం 100 ml కంటే ఎక్కువ రక్తం స్రావం అనేది జరగదు. ప్లస్ ఒక కుట్టు మాత్రమే ఉంటుంది, దగ్గర అర్ధ సెంటీమీటర్ ఇన్సిషన్ మాత్రమే ఉంటుంది. స్పైన్ సర్జరీ చేయాలంటే దగ్గర 5 నుంచి 7 సెంటీమీటర్లు ఇన్సిషన్ ఉండాల్సి ఉంటుంది. ప్లస్ ఎంకలన్నీ కట్ చేయాల్సి ఉంటుంది. వీటిలో ఎంక కట్ చేయకుండా జస్ట్ కండరాల లోపల నుంచి చొచ్చుకొని పోయి ఆ డిస్క్ అనేది తీయడం జరుగుతుంది. ప్లస్ మత్తు తర్వాత వెంటనే పేషెంట్ నడిచి వెళ్ళగలడు ఇంటికి. వితిన్ 1 రోజులోనే మనం డిశ్చార్జ్ చేయగలం ఇట్లాంటి పేషెంట్స్ని. మూత పెట్టిన పేషెంట్స్కి అయితే మాత్రం మినిమం 5 నుంచి 6 రోజులు హాస్పిటల్లో ఉండవలసి ఉంటుంది ఇన్ఫెక్షన్లు ఏమున్నాయో చూసుకోవడానికి. వీటిల్లో మాత్రం అవన్నీ ఏమీ లేకుండా వితిన్ నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ప్లస్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హాస్పిటల్లో ఉండాల్సిన అవకాశం చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ డే పొద్దునకంతా మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు పేషెంట్ని. ప్లస్ పేషెంట్కి బర్డన్ అనేది చాలా తక్కువ ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ప్లస్ పోస్ట్ ఆఫ్ తర్వాత అంటే నడవడం కానీ అతని పనులు అతను ఈజీగా అన్ని పనులు పాతలాగానే చేసుకోవచ్చు. అన్ని ముందులాగా పొంగి చేయడం కానీ బరువుతడం కానీ అన్ని పనులు కూడా ముందులాగానే అన్నీ చేసుకోవచ్చు పేషెంట్. ఇది కొత్త టెక్నాలజీ, చాలా తక్కువ ఊళ్ళలో మాత్రమే వచ్చింది. ఈవెన్ కర్నూలులో కూడా చాలా తక్కువ మంది చేస్తున్నారు. సో నంద్యాలకి అవకాశం వచ్చినందుకు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సహకరించిన హాస్పిటల్ యాజమాన్యానికి టీం అందరికీ కృతజ్ఞతలు. Good morning everyone, respected Superintendent Madam and Deputy Superintendent Madam. I am Dr. Rajesh, Neurosurgery in charge Professor and Department in charge. మన నంద్యాల జనరల్ హాస్పిటల్లో గత సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాలుగా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి ఇక్కడ ఉన్న అందుబాటులో ఉన్న పరికరాలను కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని న్యూరో సర్జరీలో అనేక సర్జరీస్ చేస్తున్నాము. అందులో ముఖ్యంగా వెన్నెముక ఆపరేషన్లు, ట్రామా రిలేటెడ్ ఆపరేషన్లు, తలలో రక్తం గూడుకట్టడం, ఇటువంటి ఆపరేషన్లు రెగ్యులర్గా చేస్తున్నాము. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో మేము వెన్నెముక ఆపరేషన్లన్నీ కూడా కోతతో చేసేవాళ్ళము, ఓపెన్ సర్జరీస్. ఈ పేషెంట్ నడుము నొప్పితో కాలమడి నొప్పి రావడం, తిమ్మిరి రావడం, మనం అందరూ వాడుక భాషలో సయాటికా ప్రాబ్లం అంటుంటారు. వెన్నపూసలో L5-S1 లెవెల్లో డిస్క్ జారి నరాన్ని కంప్రెస్ చేయడం వల్ల ఈ సమస్యతో పేషెంట్ కూర్చోలేకపోవడం, నడవలేకపోవడం, నొప్పితో ఇబ్బంది పడడం ఇవన్నీ ఉండేవి ఆపరేషన్ ముందు. ఆ పేషెంట్కి మేము 30వ తారీఖున చిన్న కోతతో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేశాము. ఈ సర్జరీలో మనకి పేషెంట్కి చిన్న కోతతో రక్తస్రావం ఎక్కువ లేకుండా, వెన్నెముక అనాటమీ దెబ్బతినకుండా త్వరగా కోలుకొని తన రెగ్యులర్ యాక్టివిటీస్ని చేసుకోవడానికి వీలుగా చిన్న కొత్తనే ఈ సర్జరీ చేశాము. ఇక్కడ అందుబాటులో ఉన్న పరికరాలు, ఎండోస్కోపిక్ మానిటర్స్ని అవన్నిటిని ఉపయోగించుకున్నాము. 1-2 పరికరాలు మా సొంతమైనప్పటికీ పేషెంట్ సర్వీసెస్ కోసం మేము ఈ సర్జరీస్ చేస్తున్నాము. అనేక మంది రెగ్యులర్గా న్యూరో సర్జరీ ఓపీకి ఈ స్పైన్ ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. వాళ్ళందరికీ మేము ఆరోగ్యశ్రీలోనే ఉచితంగానే చేస్తున్నాము. ఇటువంటి సేవలను అనేక మంది ఉపయోగించుకొని వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని మాకు సహకారం అందించిన సూపరింటెండెంట్ మేడం గారికి, డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి, సర్జరీలో మొత్తం మంది ఇచ్చి పేషెంట్కి కంఫర్ట్గా మాకు సర్జరీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన అనస్థీసియా హెచ్ఓడి క్రిస్టోఫర్ గారికి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ వరప్రసాద్ సార్ గారికి, బాలాజీ సార్ గారికి, అట్లే ఆర్ఎంఓ సార్ గారికి, అందరికీ నా సహచర అసిస్టెంట్ ప్రొఫెసర్ భరత్, మేమిద్దరం కలిసి చేశాము. ఇది ఒక టీం వర్క్గా. అలాగే ఓటీ ఇన్ఛార్జ్ సిస్టర్ అండ్ స్టాఫ్ నర్స్ అందరికీ, ఈ టీం అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజు అనే పేషెంట్కి ఇందాక సూపరింటెండెంట్ మేడం గారు చెప్పినట్లు ఆపరేషన్ చేసి